మెదక్ జిల్లా చేగుంట పోలీస్ స్టేషన్ ఆవరణలో శనివారం శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి పలు మతాలకు చెందిన పెద్దలు, యువజన సంఘాల నాయకులు, పలువురు రాజకీయ పార్టీ నాయకులు హాజరయ్యారు. వినాయక చవితి వేడుకలను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని, మండపాలు ఏర్పాటు చేసుకునే వారు తప్పనిసరిగా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మండపాలు ఏర్పాటు చేసుకోవాలని, రాత్రి వేళలో తప్పనిసరిగా వాలంటీర్లు మండపంలో ఉండాలని సూచించారు. దాని తర్వాత అప్పుడు దొంగతనం చేసిన మాలంటూ పోయింది అని చెప్పేసి వారి మీద ఏదో సంబంధం లేని వ్యక్తుల మీద కూడా అభియోగాలు మోపుతుంది. అలా కాకుండా 24 కలిసి ఒక వెహికల్ పోదు ఎమర్జెన్సీ సిచ్యువేషన్, సపోజ్ అక్కడ ఒక రోడ్డు మధ్యలో వేసినటువంటి మీరు అవతల అంబులెన్స్ కూడా పోతానికి ఒక ఎవరికొక సంథింగ్ ఇప్పుడు ఏమైనా ప్రాబ్లం వచ్చింది, అంబులెన్స్ పోతానికి కూడా దారి ఉండదు. అలాంటి ఏమి రోడ్ బ్లాకేజ్ లేకుండా ఒక పక్కకు ఒక ఖాళీ స్థలంలో చేసుకోవాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా మండపం నిర్మాణం చేసేటప్పుడు మన పైన కరెంట్ తీగలు ఉంటాయి. కొంతమంది చెట్టు హైట్లో కొంతమంది ఎత్తులు వేస్తుంటారు అనమాట. కరెంట్ తీగలకు కూడా ఎటువంటి తగలకుండా సేఫ్టీ ప్రికాషన్ తీసుకొని నిర్మించుకుంటారని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఏంటంటే కొంతమంది రేకులతో వేస్తుంటున్నాము మండపాలు. ఒక్కోసారి ఏంటంటే ఇది రైనీ సీజన్, ఇది బాగా గాలి దుమారాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఆ రేకులు ఏంటంటే లేచిపోయి వచ్చి ఎవరినొకరి మీద పడుతుంటాయి. చూస్తుంటాం మనం ఒక్కోసారి ఆ రేకులు వచ్చి ఎవరి మీద పడేసి వాళ్ళు చనిపోవడాలు జరుగుతుంటాయి, అంటే హెవీ ఇంజురీ జరుగుతుంటాయి. సో మనం మండప నిర్మాణంలో కూడా మనం సేఫ్టీ ప్రికాషన్ తీసుకోవాలి. ఇంకేంటంటే ఇంకా మన సుప్రీంకోర్టు గైడ్లైన్స్ మీ అందరూ తెలిసిందే. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా డీజే వాడద్దు. కొంతమంది హార్ట్ పేషెంట్స్ ఉంటారు, కొంతమంది ఇతర రోగాలు ఉంటున్నాయి. వాళ్ళకి నైట్ సడన్గా డీజే సౌండ్ వల్ల వాళ్ళకు ఇంకా హార్ట్ పేషెంట్ చనిపోయే అవకాశం ఉంటుంది. లేకపోతే చిన్న చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళ నిద్రలు వాళ్ళకు కూడా సంథింగ్ ఏదో భయానకానికి లోనయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట. సో మన ఎట్టి పరిస్థితుల్లో కూడా డీజే ఉపయోగించవచ్చు. అదేవిధంగా కొంతమంది ఏం చేస్తుంటారు, వినాయక చవితి దగ్గరలో కొంతమంది తాగుతుంటారు, తాగిగా ఇష్టం వచ్చినట్టు డ్యాన్స్లు అయ్యేది చేస్తుంటారు. అవి కూడా చేయవద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను మీకు అందరికీ. ఇంకా ఎటువంటి చిన్న చిన్న అవాంతరమైన సంఘటన జరుగుతుంది అంటే ఇప్పుడు కొంతమంది లడ్డూలు ఉంటాయి, ఒక పవిత్రంగా భావిస్తుంటుంది. సో కొంతమంది లడ్డూ దొంగతనాలు జరిగే అవకాశం ఉంటుంది. లేకపోతే సంథింగ్ మన అక్కడ ఎటువంటి మన గేట్ కానీ కొంచెం మనం ప్రికాషన్ తీసుకోవడం కుక్కలు వచ్చేసి కూడా చిందరవందరూ చేసే అవకాశాలు ఉంటాయి మండపానికి వచ్చి. అప్పుడు మనం వేరే వాళ్ళ మీద బ్లేమ్ చేస్తుంటారు, వాళ్ళు వచ్చి చేసిండు వీళ్ళు వచ్చి చేసినది. సో ఏమైనా వినాయక నిర్వాహకులు మాత్రం ఖచ్చితంగా ఎవరో ఒకరు 24 hours ఎవరో ఒకరు కూడా అక్కడ వినాయక మండపం దగ్గర ఉండేసి ఇలాంటి అంటే ఒక సెక్యూరిటీ పర్పస్ ఉండాలని కోరుకుంటుంది. హిందూ ముస్లిం తారతమ్యం లేకుండా, పక్కన డిస్టర్బెన్స్ లేకుండా ఒక మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.